హలో అండి. ఈరోజు ఇంట్లోనే మీకు ఒక బ్యూటిఫుల్ సోప్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చక్కగా హెల్త్ కేర్ ఉంటుంది. ఎందుకంటే మనం రోజు వాడే ఐటమ్స్లోనే ఇప్పుడు నేను తయారు చేసే సోప్ ఉంటుందన్నమాట. సో దీనికి కావాల్సినవి తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ముందుగా ఒక ఇలాంటి కళాయి వచ్చేసి కళాయిలో వాటర్ పోసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో వాటర్ వేసుకుందాము. సో ఒక ½ లీటర్ పైన వాటర్ వేసాను. ఆ నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు ఇలాంటి ఒక ఎంటీ గిన్నె ఉంది కదా, సో దాన్ని వచ్చేసి ఈ నీళ్ళ మీద ఇలా పెట్టేసేయాలి. సో అలా పెట్టేసి మనకి పియర్స్ సోపు తేనె కలర్ ఉంటుంది కదా, పియర్స్ తేనె కలర్ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఇలా సోప్ని ఏం చేయాలంటే ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ బౌల్లో వేసేయాలి. కొంచెం చిన్న చిన్న పీసులు అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఇంకా చూసారు కదా సబ్బు అయితే ఎలా కట్ చేశానో నేను. ఈజీగా ఒక 2 మినిట్స్లో మొత్తం మెల్ట్ అయిపోతుంది, చక్కగా జెల్ అయిపోతుంది అనమాట. ఇంకొంచెం చిన్న పీసులు అయితే బాగుంది, కానీ ఇంకా నేనేంటంటే మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, స్కిప్ చేయకుండా కట్ చేయకుండా, సో దానికోసమని పెద్ద పెద్ద పీసుల వరకు కట్ చేశాను. నో ప్రాబ్లం, అయినా మెల్ట్ అయిపోతుంది అనమాట ఈజీగానే. ఇలా వెయిట్ చూసారు కదా, సో ఇలా అనమాట చక్కగా మెల్ట్ అయిపోతుంది. అంటే వాటరు బాగా బాయిల్ అయిపోయాక సోప్ మెల్ట్ అవటం స్టార్ట్ అవుతుంది. మనం ఈ సోప్ మొత్తం మెల్ట్ అయిపోయాక కొద్దిగా బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ వేస్తాను అనమాట. సో సోప్ మెల్ట్ అయ్యాక అది చూపెడతాను మీకు. స్టార్ట్ అయిపోతుంది మెల్ట్ అవటం. ప్లీజ్ ఇది సోప్ ఎలా తయారు చేయాలనేది నేను కూడా అయితే ఫోన్లో చూసే నేర్చుకున్నాను. బట్ బాగా వస్తుందో లేదో అని చెప్పేసి నేను ఫస్ట్ సోప్ వీడియో తీసి పెట్టలేదు, కానీ చాలా బాగా వచ్చింది. రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో అందుకని నేను రెండో సోప్ తయారు చేసేటప్పుడు మీకు వీడియో తీసి చూపెడుతున్నాను. అంటే ఒక్కొక్క వీడియో అందరూ చూడాలని ఏం లేదుగా. బహుశా మీరు అది చూసారో లేదో, నాకు సంబంధించిన నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి నా ఛానల్ చూస్తారు కాబట్టి, నేను ఏదన్నా రెడీ చేశానంటే వాళ్ళకి తెలిసిపోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఈ సోప్ మీద మళ్ళీ ఇంకో వీడియో తీసుకున్నా. వాళ్ళని కాపీ కొట్టి నేనేం తీయట్లేదు, నేను ఫాలో అయ్యాను కాబట్టి నా నుంచి ఇంకొంతమంది నేర్చుకుంటారనే ఒక ఉద్దేశంతో ఈ సోప్ నేను తయారు చేస్తున్నా. ఓకే, మనకి ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోతుంది. సో మనకు కలపటానికి అనుకూలంగా ఈ బౌల్ని పట్టేసుకుందాం, లేకపోతే నీళ్ళల్లో కలిసిపోతుంది. చూసారా చక్కగా జెల్ అయిపోతుంది, ఎంత బాగుంటుందో తేనె లెక్క. అసలు వాటర్ వచ్చేది, వాటర్ అసలు ఒక్క చుక్క కూడా రావద్దు. బాయిల్ అయ్యేటప్పుడు నీళ్ళు ఏం చేస్తాయి, పొంగుతుంటాయి కదా, ఆ గిన్నెలోకి వచ్చే అవకాశం ఉంది. సో అలా రాకుండా మీరు జాగ్రత్త పడండి చాలు. వాటర్ ఒక్క చుక్క వచ్చినా సబ్బు మనకి తయారవటం కష్టమైపోతుంది. చూసారా జెల్ అయిపోతుంది, చూసారు కదా ఎలా జెల్ అయిపోయిందో. చాలా చాలా బాగుంది కదా మనకి అక్కడ జెల్. వావ్, తేనె లెక్క ఉంది కదా అచ్చం. మనకి బీట్రూట్ ఒక 50, ఓకే చూసారు కదా ఏ కలర్లో వచ్చింది, మనకి రెడ్ కలర్లో వచ్చేసింది సోపు. దీంట్లో కొంచెం ఇంకా మనకి
బియ్యం పిండి చూసారు కదా, రైస్ పౌడర్ కొద్దిగా వేసుకున్నాను. ఓకే, కొంచెం తగ్గించుకున్నాను అనమాట. చక్కగా ఒక్క ఇది కూడా లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, జెల్ ఇలా మిక్స్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే సోప్లోకి వాటర్ వచ్చేసాయంటే ఎందుకు పనికిరాదు, దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది. ఇంత కష్టపడి చేసింది క్లారిటీ కనిపించట్లేదని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి, మనకి ఒక స్పూన్ శనగపిండి చూసారు కదా. ఓకే, దాన్ని కూడా చక్కగా మనం ఇలా కలిపేసుకున్నాం అనుకోండి. ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత సోప్ ఆగమైపోతుంది, మంచిగా రాదు. సో దానికోసమని నీట్గా అదే స్పూన్ తోటి నేను కలిపేస్తున్నాను. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూసారు కదా, ఇలా ఇంకా చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇప్పుడు కలిపేస్తాను అనమాట. ఓకే, ఆ చిన్న చిన్న నార్మల్ ఉండలు ఉన్నాయి కదా, అవి కూడా లేకుండా నేను కలిపేసుకుంటాను. దీంట్లో పట్టుకోవడం ఎంత కష్టంగా ఉందో అసలు. మొత్తం కలిపిన కొంచెం సేపు సమయం పడుతుంది, బట్ కేటాయిస్తే మీకు ఇప్పుడే రిజల్ట్ కూడా చూపించేస్తాను. నేనైతే ఫేస్ వాష్ మీ ముందే చేసుకుంటాను. ఎలాగో నా ఫేస్ జిడ్డు కారుతుంది పొయ్యి దగ్గర ఉండేసరికి, చూసారు కదా. సో రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా నేను చూపెడతాను. ఒక 2 minutes వెయిట్ చేయండి ప్లీజ్. మనకైతే సోప్ క్యూబ్స్ ఉంటాయి కదా, సో అవి లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉండే స్టీల్, ప్లాస్టిక్ ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. సోప్ క్యూబ్స్ లేవు, ఎలా తయారు చేయాలి అనేది వద్దు. మన ఇంట్లో ఉన్న ఆ వస్తువులతోటే మనం ఏదైనా సరే కొంచెం వాడితే తప్పకుండా మనం అన్నీ కూడా హోమ్ ఇంగ్రీడియంట్ తోటే బాబాయ్ వర్షం వచ్చేస్తుంది. ఓకే, మనకి ఇలా తయారైపోయింది. సో నేను దీనికోసం అనేసి ఈ బౌల్ ఉపయోగిస్తున్నాను. ఇలా ఈ సోపు ఈ బౌల్లో పోసేసుకోవాలి. సరే కదా, మనకైతే ఇది ప్లాస్టిక్ బౌల్, కానీ నీట్గా సోప్ మాదిరిగా మనకి రెడీ అవుతుంది అనమాట. సో వర్షం వచ్చేసింది, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. రూమ్ టెంపరేచర్లో కొంచెం సేపు, 1 గంట సేపు సరిపోతుంది. ఇలా ఉంచారంటే మనకి అందమైన సోప్ అండ్ బ్యూటీకి సంబంధించి మన ఫేస్కి గ్లో తీసుకొచ్చే ఒక సోప్ అయితే మనం ఇంట్లోనే ఏం ఖర్చు లేకుండా జస్ట్ బియ్యపిండి, శనగపిండి, బీట్రూట్ 1 పెయర్ సోప్తో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అందులో స్కిన్కి ఎంతో ఆరోగ్యకరమైన సోప్ మన చేతులతో మనమే స్వయంగా రెడీ చేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకు సోప్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇలా ఎందుకంటే మనం ఏ ఆకారంలో అయితే ఆ జెల్ని వేస్తామో, మనం వేసే బౌల్ని బట్టి సోపు షేప్ మారిపోతుందన్నమాట. మన స్పేర్ అలాంటి బౌల్స్లో వేస్తే అలా వచ్చేస్తుంది. సో నేను తీసుకున్న బౌల్ వచ్చేసి గుండ్రంగా ఉంది కాబట్టి సో ఈ ఆకారంలో అయితే సోప్ వచ్చేసింది అనమాట. నేను ఇప్పుడే దీని రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, స్కిన్ ఎలర్జీ లేకుండా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను తయారు చేసిన ఈ సోప్ మనం యూజ్ చేద్దాం. ముందుగా ఫేస్ని వాటర్తో కడుక్కోవాలి.
నురుగా చూసారా ఫుల్గా వస్తుంది. మన ఫేస్కే కాదు, హ్యాండ్స్, బాడీ ఎక్కడైనా సరే ఉపయోగించుకోవచ్చు సోపు. చూసారు కదా, ఇందాకడికి ఇప్పటికీ నా ఫేస్ తేడా మీకే కనిపించింది కదా. శరీరం ఇలా మనం ఇంట్లోనే చక్కగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, స్కిన్ ఎలర్జీ కానీ స్కిన్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా చక్కగా హోమ్ ఇంగ్రీడియంట్, అది కూడా చాలా సింపుల్. అంటే సింపుల్గా, ఎంత సింపుల్గా అంటే ఓన్లీ స్పూన్ బియ్యపిండి, స్పూను శనగపిండి, ఒక 2 స్పూన్స్ బీట్రూట్, ఓన్లీ ఒక పియర్ సోప్. మనకి అందమైన సోప్ ఎలా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చూపించాను కదా. సో రిజల్ట్ కూడా మీకే కనిపించింది కదా. ఇందాక నా ఫేస్కి ఇప్పటికి ఎంత తేడా ఉందో. కొంచెం కూడా పౌడర్ అనేది కూడా లేదు. మీ ముందే నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని చూపించాను కదా. సో ఓకే, ఈ సోప్ కనుక మీకు రెడీ చేసుకోవాలి అని ఉంటే మాత్రం వీడియో ఫాలో అయిపోండి, రెడీ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తాను. సో అందులో మెసేజ్ చేయండి, క్లియర్గా చెప్పండి అని. 1-2 సార్లు చూస్తే వీడియోలో అర్థమైపోతుంది, ఏం అవసరం లేదు. ఎందుకంటే చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాను కనుక తెలుస్తుంది. ఈ తలకాయ నొప్పి అంతా మాకెందుకు, మీరు తయారు ఇవ్వగలరా అంటే చెప్పండి. నేనైతే అది కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా నా వంతుగా హెల్ప్ చేస్తాను మీకైతే. ఓకే, బాయ్.